హలో ఎవ్రీవాన్, ఈ బ్లాగ్లో నేను కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచాను. ఇంకా మనము రోజు ఎలా చేసినా కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మార్నింగే సూర్యోదయం కాకముందే వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదంట. ఇంకా ఆ రోజు ఏ టైంకి వెలిగించినా కూడా మనకి 1 year పూజ చేసినంత ఫలితం దక్కుతుందట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంచిది. ఇంకా ఇల్లంతా కడిగేసి బయట వాకిలు కూడా కడిగేసి ముగ్గు పెడుతున్నాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఫస్ట్ తులసి కోట దగ్గర ముగ్గు అట్లా వేస్తున్నాను. ఇంకా మెయిన్ ఇక్కడనే కదా మనం వత్తులు వెలిగించేది, దేవుడి దగ్గర ఇక్కడ 2 చోట్ల వత్తులు వెలిగిస్తాం 365. సో ఇక్కడ చిన్నగా ముగ్గు వేసుకుంటున్నా, పద్మం ముగ్గు వేస్తున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర దీపాలు వెలిగించి, తర్వాత తులసి కోట దగ్గర దీపాలు, మంగళహారతి దీపాలు అన్నీ వెలిగించి, అగరబత్తులు కూడా వెలిగించి రెడీగా ఉంచాను. ఇంకా బయట కూడా దీపాలు పెడతాను, ఎందుకంటే సూర్యోదయం కాకముందు కదా, సో బయట దీపాలు పెడతాను. ఇంకా నేను 365 వత్తులు అనేది బాక్స్ దొరుకుతుందండి. 30 రూపీసో 25 రూపీసో ఉంటుంది. అవి ఆల్రెడీ ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంటాయి. డైరెక్ట్ మనం తీసుకొని వత్తులు వెలిగించుకోవడమే. ఈ బాక్స్లో తెచ్చుకుంటాను ప్రతి ఇయర్. ఇంకా నానబెట్టాల్సిన పని ఏం లేదు. దాని కింద ఒక ప్రమిద వస్తుంది, నానబెట్టిన వత్తులు వస్తాయి, డైరెక్ట్ వెలిగించుకోవడమే. ఇంకా తర్వాత 365 వత్తులు వెలిగించి ఉసిరి దీపాలు కూడా వెలిగించాను. అంటే ఉసిరికాయని కొంచెం పైన కట్ చేసి మనము నూనెలో నానబెట్టిన పువ్వొత్తులు వేసి వెలిగించాలి. ఇట్లా దేవుడి దగ్గర అయితే దీపాలు వెలిగించాను, అట్లానే తులసి కోట దగ్గర కూడా వెలిగించాను. ఇంకా మనము వెలిగించడం కన్నా ఇంటికి యజమాని అంటే హస్బెండ్ వెలిగిస్తే ఇంకా చాలా మంచిదంట, చాలా ఫలితం వస్తుందట. అందుకోసమే లేపుతూనే ఉన్నా, కానీ తను లేవట్లేదు. ఇంకా నేనైతే నాకు మళ్ళీ సూర్యోదయం అవుతుందని ఫాస్ట్గా అయితే నేను దీపం వెలిగిస్తున్నాను. ఇంకా తను తర్వాత వేసుకుంటారులే, కానీ తను వెలిగిస్తే ఇంకా చాలా మంచిదంట. సో యూట్యూబ్లో చదివాను, కానీ అస్సలు లేవట్లేదు. ఫైనల్గా అయితే నాది కంప్లీట్ అయిపోయింది సూర్యోదయం కాకముందే. తులసి కోట దగ్గర కూడా 365 వత్తులు వెలిగించాను, ఉసిరి దీపాలు వెలిగించాను. తర్వాత ఇంకా గౌరమ్మని చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చినామంటే ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకు 5:35 5:40 అయింది మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి.
ఇంకా వత్తులు వెలిగించడం, హారతి ఇవ్వడం, కొబ్బరికాయ కొట్టడం, పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటంటే మేము కార్తీక పౌర్ణమి రోజు దీపావళి రోజు నోముకుండ కింద బియ్యం పోస్తాం కదా, అందులో కొన్ని బియ్యాన్ని తీసి పరమాన్నం వండి మళ్ళీ నోముకుండ ఉంటుంది కదా డోర్ పెట్టేసి, ఆ డోర్ తీసేసి ఆ నోముకుండకి పరమాన్నాన్ని నైవేద్యంగా చూపెట్టి హారతి ఇస్తాము. ఇట్లా చేస్తాము. అందుకోసమే కొన్ని బియ్యం తీసి మంచిగా వాష్ చేసి పరమాన్నం అంటే బెల్లం అన్నం చేస్తున్నాను. ఇంకా బెల్లం అన్నం వండి నోముకుండకి నైవేద్యంగా పెట్టి అగరబత్తి వెలిగించి హారతి ఇచ్చేసాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా మా ఆయనని లేపిన మెల్లగా. అప్పుడే 7 అట్లా అవుతుంది. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి వత్తులు వెలిగిస్తున్నాడు. వత్తులు వెలిగియమంటే అయిపోయిన దాన్ని వెలిగిస్తున్నాడు. అట్లుంటుంది. అందుకోసమే అప్పుడప్పుడు పూజ చేయాలి. ఇంకా తన పూజ అంతా వత్తులు వెలిగించడం, ఉసిరి దీపాలు వెలిగించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపాలి. ఇంకా అది అతి పెద్ద టాస్క్. అంటే ఇంకా అస్సలు నార్మల్ డేస్లో స్కూల్స్కే లేవారు. ఇంకా ఆ రోజు హాలిడే అంటే అస్సలు లేవారు. ఇంకా అందులో పెద్ద టాస్క్ అంటే మా బాబుని లేపడం. వాడికి నైట్ నిద్ర పట్టదు, మార్నింగ్ లేవబుద్ధి కాదు. సో వాడిని లేపాలంటే చాలా పెద్ద పని. ఇంకా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వత్తులు వెలిగిస్తారు. ఎందుకంటే ఆ రోజు స్కూల్ ఉండదు. ఇంకా ఒక్క రోజన్నా వెలిగిస్తే చాలా మంచిది కదా. సో ఎట్లాగో స్కూల్ ఉండదు, అందుకోసం ఎవ్రీ ఇయర్ వెలిగిస్తారు. వాళ్ళని లేపాలి, వాళ్ళ చేత కూడా పూజ చేయించాలి. ఇంకా తర్వాత మా పాప కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చి వత్తులు వెలిగించింది. ఇంకా తర్వాత మా బాబు లేసి వత్తులు వెలిగిస్తున్నాడు. ఇంకా వాడిని వెలిగించమంటే 100 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇందులో 365 ఉంటాయని కన్ఫర్మ్ ఏంటి, నువ్వు లెక్క పెట్టినావా, నువ్వు బాక్స్ తెచ్చుకుంటే అలా ఉండకపోతే ఏం చేస్తావు, మరి 1 ఇయర్ మొత్తం ఫలితం అంటున్నావు, ఈ ఒక్క రోజు నువ్వు పూజ చేసుకోవచ్చు కదా, రోజు చేసుకోకపోతే ఏంటి, అన్ని క్వశ్చన్స్. ఇక 100 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాడికి ఏదైనా చెప్పినామనుకో దాన్ని డీటెయిల్డ్గా చెప్పాలి వాడు ఆ పని చేయాలంటే, లేకపోతే ఇది అబద్ధము, నువ్వు కావాలని చెప్తున్నావు అని అంటాడు. ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒకటి చెప్పి అయితే వత్తులు వెలిగించిండు.
ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ మాకు కార్తీక పౌర్ణమి రోజు పూజ అనేది ఇలా జరిగింది. ఇంకా ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళినాము, అది కూడా షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.